సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన అంగన్వాడీలను పట్టించుకోకుండా వెళ్లిపోయారు మంత్రి నారా లోకేష్. కృష్ణా జిల్లా పెనమలూరు పర్యటనకు వెళ్తున్న లోకేష్ కు సమస్యలు చెప్పుకునేందుకు పునాదిపాడు వద్దకు వచ్చారు అంగన్వాడీలు. రోడ్డు పక్కనే నిలబడి ప్లకార్డులు పట్టుకుని కనిపిస్తున్నా సరే అంగన్వాడీలను పట్టించుకోకుండా వెళ్లిపోయారు మంత్రి లోకేష్. దీనిపై అంగన్వాడీలు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన మాట ఇప్పుడు ఏమైందంటూ, ఆ హామీలు నెరవేర్చకుండా ముఖం చాటేస్తున్నారంటూ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి. ముందు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల నుంచి కూడా అంగన్వాడీలు తమ సమస్యల కోసం సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి డిమాండ్లు ఉన్నాయో వాటి మీద ప్రభుత్వాన్ని అనేక సార్లు విజ్ఞప్తులు చేశారు. కానీ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు కృష్ణా జిల్లా పునాదిపాడులో మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ సమయంలో తమ సమస్యలు మంత్రికి చెప్పుకున్నామని చెప్పి వారంతా కూడా ప్లకార్డులతో పట్టుకుని అక్కడ వెయిట్ చేశారు. మంత్రి కాన్వాయ్ని వారంతా కూడా ఆపే ప్రయత్నం చేశారు. తమ గోడు ఏదైతే మంత్రి లోకేష్ కి వినియోగించుకున్నామని ప్రయత్నం చేశారు. కానీ కాన్వాయ్ ఆపకుండా చాలా దురుసుగా ఆ మంత్రి వెళ్ళిపోయారు. దీంతో అంగన్వాడీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారంలోకి రాకముందు అనేక హామీలను కూటమి ప్రభుత్వం కూటమికి సంబంధించిన నేతలు ఇచ్చారు. కానీ ఈ రోజు 2 ఏళ్ల నుంచి కూడా తమ డిమాండ్లు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తిరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు. తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా కనీసం వారి గోడు వినేందుకు కూడా ఒక్క 5 నిమిషాలు కూడా కేటాయించుకోవడం పట్ల వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే తమ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించలేనప్పుడు మంత్రులు ఎందుకు తమకు హామీలు ఇచ్చారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఈ రోజు కనిపించారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.